ఈ సైకిల్ తయారు చేసిన సిద్ధు అనే కుర్రాడి గురించి మనం ముందుగానే చెప్పాం. ఆ కుర్రాడికి ప్రోత్సాహం లభించాలని మొదటి నుంచి బిగ్ టీవీ చెప్తూ వస్తుంది. మనం అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి పిలిచి ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తూ మీకు ఇంకేమైనా సహకారం కావాలంటే ఇలాంటి ఈ టెక్నికల్గా ఏ సహకారం కావాలన్నా చెప్తామని చెప్పేసి అన్ని రకాలుగా సిద్ధుకు అండగా ఉంటామని చెప్పేసి చెప్పారు. అయితే ఈ విషయంలో ప్రత్యేకంగా బిగ్ టీవీ తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇప్పుడు మనతో సిద్ధు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి హామీ ఇచ్చారు, ఇంకా వేరే కంపెనీల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏమైనా ప్రోత్సాహం లభించేటటువంటి అవకాశం ఉంది, అటువంటి హామీ ఏమైనా పవన్ కళ్యాణ్ ఏమైనా ఇచ్చారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో ఏమని చర్చించారు, ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయనే విషయాల్ని సిద్ధుని అడిగి తెలుసుకుందాం. సిద్ధు, ఇప్పుడు చెప్పు, మనం ఇంతకు ముందు కలిసాం, ఖచ్చితంగా మీకు ఈ ప్రోత్సాహం లభించాలి, ఏదన్నా కంపెనీ నుంచి కానీ లేదంటే ప్రభుత్వం నుంచి కానీ ఆ ప్రోత్సాహం లభించాలని కోరుకున్నాం. దానికి తగ్గట్టుగానే లభించింది. అయితే పవన్ కళ్యాణ్ గారు మీతో ఏం చెప్పారు, ఏమన్నా ప్రోత్సాహం ఇంకా ముందు ఇంకేమైనా ప్రోత్సాహం ఇస్తామన్నారా? ఎస్ సార్, నా పేరు రాజబ్ సిద్ధు. నేను రీసెంట్గా ఈ ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ను వివిధ మీడియాలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం వల్ల ఇది పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళింది. నిన్ననే పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో ఉన్న తన పార్టీ ఆఫీస్ వద్దకు నన్ను పిలిపించి ఈ సైకిల్ గురించి క్షుణ్ణంగా మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. కేవలం మాట్లాడి వదిలేకుండా దీన్ని దాళం తీసుకొని దీన్ని రైడ్ కూడా చేయడం జరిగింది. నన్ను వెనకాల కూర్చోబెట్టుకొని పార్టీ చుట్టూ దాదాపు 2 రౌండ్లు కూడా వేశారు. అండ్ అలాగే ఇందులో ఏం వాడావు, మీ పేరేంటి, మీదే ఊరు అని ప్రతిదీ క్షుణ్ణంగా అడిగి తెలుసుకొని ఫ్యూచర్లో ఇంకా ఏం చేయబోతున్నావు అని కూడా అడిగారు. నేను సార్ అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు ఇచ్చాను. అలా నేను ఫ్యూచర్లో చేయాలనుకున్న ప్రాజెక్టులకి ఆర్థిక సహాయంగా ₹1,00,000 చెక్ అయితే ఇచ్చారు. అలాగే వాళ్ళ టెక్నీషియన్ టీం నెంబర్ ఇస్తూ ఫ్యూచర్లో ఏదైనా ఇలాంటి ప్రాజెక్ట్స్ చేస్తే ముందుగా టెక్నీషియన్ టీంతో మాట్లాడి ఒకవేళ టెక్నీషియన్ టీంకి ఆ ప్రాజెక్ట్ నచ్చితే దానికి ఫండింగ్ కూడా ఇస్తామని చెప్పారు. సిద్ధు, ఇప్పుడు ఈ సైకిల్ అయితే తయారు చేసాం, మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకా చాలామంది ఇలాంటి సైకిల్ తయారు చేయాలనుకోవచ్చు, లేదంటే తయారు చేస్తే బాగుంటుంది అనుకోవచ్చు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి మెటీరియల్ వాడారు, మోటార్కి ఏం యూజ్ చేశారు అనేది ఒకసారి మన వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్ సార్, ఇందులో ప్రతి సామాన్లు కూడా నేను ఆన్లైన్లో ఆల్టర్ అనే కంపెనీ నుంచి తెప్పించుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిలో ఏంటంటే చాలా హై కాస్ట్ ఉంటాయి. అలాగే కొంతమంది ఫేక్ సప్లయర్స్ ఉంటారు. బెస్ట్ సప్లయర్ని ఫైండ్ అవుట్ చేసి ఇవైతే తెప్పించడం జరిగింది. మేము ఆల్టర్ అనే కంపెనీ నుంచి అయితే ఈ సామాన్లన్నీ తెప్పించడం జరిగింది. ఇందులో ఉండే ప్రతి పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ సార్, ఇది 48 వోల్ట్ 350 వాట్ బిఎల్డిసి హబ్ మోటార్ సార్. ఇది హబ్లోనే ఇన్బిల్ట్గా ఉంటుంది. దీనికి ఒక డిస్క్ బ్రేక్ కూడా ఉంటుంది. సింపుల్గా మనకి ఇది దాదాపు 45 to 50 కిలోమీటర్ స్పీడ్ అయితే వస్తుంది. అంత స్పీడ్ని కూడా చాలా స్మూత్గా ఈ డిస్క్ బ్రేక్ అయితే ఆపుతుంది సార్. అలాగే ఇందులో మనం 48 వోల్ట్ 20Ah లిథియం అయాన్ బ్యాటరీ వాడడం జరిగింది. ఆ 48 వోల్ట్ 20Ah లిథియం అయాన్ బ్యాటరీ వాడడం వల్ల మనకి కేవలం 3 గంటల్లోనే ఛార్జింగ్ ఎక్కి దాదాపు 80 కిలోమీటర్స్ అయితే సింగిల్ ఛార్జ్ మీద ప్రయాణించవచ్చు. అలాగే దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి మనకి కేవలం ₹6తోనే అయిపోతుంది. మనం సింపుల్గా కేవలం ₹6తోనే దాదాపు 60 కిలోమీటర్లు అయితే ప్రయాణించవచ్చు. ఇంకా ఇందులో యూస్ చేసినవి చెప్పాలంటే మనకి లైట్ హార్న్ ఇవన్నీ మనకి ఇన్బుల్ట్గా కిట్లో వస్తాయి. అలాగే పుష్ స్విచ్లు కానీ, లైట్ హార్న్ స్విచ్లు కానీ, థ్రాటల్ కానీ, అలాగే మనకి దీంట్లో వోల్ట్ మీటర్ కూడా వస్తుంది. వోల్ట్ మీటర్ అంటే ఇందులో ఎంత ఛార్జింగ్ ఉందని చెప్తుంది. అలాగే ఇగ్నిషన్కి ప్రతిదీ. బ్రేక్స్లో కూడా మనకి కేవలం బ్రేక్లే కాకుండా దీనికి సెన్సార్ లివర్స్ అనేవి ఉంటాయి. మనం ఎప్పుడైతే బ్రేక్ ప్రెస్ చేస్తామో ఓన్లీ బ్రేక్ పడ్డకు కాకుండా మోటార్కి కూడా పవర్ కట్ ఆఫ్ అయిపోతుంది. బ్రేకింగ్ ఎఫిషియన్సీని ఎఫెక్టివ్గా పెంచుతుంది సార్. ఓకే, ఇంకా మనం చూసుకున్నట్టయితే సిద్ధుకి మొదటి నుంచి అండదండగా ఉంటూ ప్రోత్సహించినటువంటి సార్స్ కూడా మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు చూసుకున్నామంటే ఒక పిల్లోడు అభివృద్ధి చెందాడంటే పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు సార్ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ స్టూడెంట్ పవన్ కళ్యాణ్ గారు పిలిచి మరీ ప్రోత్సహించారు, ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నమస్తే అండి, నా పేరు సిహెచ్ రవీంద్ర కుమార్ అండి. నేను శ్రీ జీసీఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. రాజాబ్ సిద్ధు అనేటువంటి విద్యార్థి మా కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ఈ విద్యార్థి కొత్తవలస గ్రామం నుండి రోజు ఇటు నుండి అటు నుండి 17-34 కిలోమీటర్ల ప్రయాణంలో కొంత దూరం నడిచి కొంత దూరం ఆటో ద్వారా వెళ్ళడం వల్ల చాలా సమయము మరియు ఈ డబ్బులు కూడా ఖర్చు అయ్యేవి, ₹60 వరకు ఖర్చు అయ్యేది. ఆ కష్టంలో నుంచి పుట్టుకొచ్చింది ఈ ఎలక్ట్రికల్ సైకిల్ అనేటువంటిది. ఒక మామూలు సైకిల్ని ఒక ఎలక్ట్రికల్ సైకిల్గా ఈ అబ్బాయి మార్చాడు.
ఈయనకి ఈ తెలివితేటలన్నీ కూడా ఆ, ఈయన ఇంతకుముందు చదివినటువంటి స్కూల్లో సైన్స్ ఫెయిర్లో పాల్గొనేవాళ్ళు. ఆ సైన్స్ ఫెయిర్లో నేర్చుకున్న నాలెడ్జ్ని ఉపయోగించి తయారు చేయడం జరిగింది. ఈ విషయం సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవడం ద్వారా ఇది పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళిందనమాట. ఆయనేమో తన మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్కి పిలిపించుకొని ఈ బండి గురించి వివరాలన్నీ కూడా అడిగి క్షుణ్ణంగా తెలుసుకొని ప్రతి పార్ట్ని బాగా పరిశీలించి చాలా ఆనందించారు. అంతేకాకుండా ఇలాంటి మరిన్ని విజయాలు సాధించాలని ఈ అబ్బాయికి ప్రోత్సాహంగా ₹1,00,000 నగదును కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి మరిన్ని విజయాలు సాధించాలని ఇంకేదైనా కొత్త ఐడియాలు ఉంటే వాళ్ళ టీంతో పంచుకోవాలని వాళ్ళకు కూడా ఆయన సూచన చేయటం జరిగింది. సో ఈ అబ్బాయి మీద మా కాలేజీ మీద ఇంతటి అభిమానం చూపించినందుకు మేము పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నామండి. ఇంకా మనం చూసుకున్నట్టయితే సిద్ధుతో ఇంకా మాట్లాడదాం. సిద్ధు ఏం చెప్తారు అంటే, ఇప్పుడు ఒకవేళ ఇలాంటివి ఏమన్నా చెయ్యాలి అంటే, ఇంకా స్టూడెంట్స్ ఎవరైనా సరే సిద్ధుని చూసి ఇలాంటివి ఏమన్నా తయారు చేయాలంటే సిద్ధు ఇచ్చేటటువంటి సలహాలు ఏంటి, సూచనలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి సిద్ధు సిద్ధు ఒకవేళ ప్రభుత్వం నుంచి ఇంకా ఏమన్నా సరే సపోర్ట్ వస్తే మీరు ఎలాంటివి తయారు చేస్తారు, ఇంకా ఇలాంటివి ఇంకా ఎక్కువ తయారు చేసే అవకాశం ఉందా? ఒకవేళ మిమ్మల్ని చూసి ఎవరైనా సరే తయారు చేయాలనుకుంటే వాళ్ళకి ఎలాంటి సలహా ఇస్తారు? ఒక ఎలక్ట్రిక్ వెహికల్లో మ్యాక్సిమం కాస్ట్ వచ్చేసి బ్యాటరీ సార్. సో 75% ఆఫ్ ది కాస్ట్ ఓన్లీ బ్యాటరీ నుంచి వస్తుంది. సో ఆ బ్యాటరీకి కూడా చాలా లిమిటేషన్స్ ఉంటాయి. ఐ మీన్ ఛార్జింగ్ పెట్టే టైం కానీ, అది వాడుకునేటప్పుడు వచ్చే రేంజ్ కానీ, బ్యాటరీ పేలే ఇష్యూస్ కానీ. సో ఈ ఎంటైర్ ఒక ఈ బైక్లో బ్యాటరీ మెయిన్ పార్ట్ సార్. సో ఆ బ్యాటరీని కూడా ఎలిమినేట్ చేసి అన్లిమిటెడ్ రేంజ్తో ఒక ఐడియా అయితే ఉంది సార్. అది కేవలం ఐడియాగానే మిగిలిపోయింది, ఎందుకంటే దానికి తగిన ప్రోత్సాహం అయితే ఇంకా అందట్లేదు. సో ఒకవేళ ఆ ప్రోత్సాహం అందితే మనకి ఈ బైక్లో అసలు బ్యాటరీ అవసరం లేకుండా మనం అసలు ఒక బండికి ఛార్జింగే పెట్టకుండా ఎన్ని కిలోమీటర్లు అయినా ప్రయాణించగలిగే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని అయితే తయారు చేయొచ్చు సార్. కేవలం అది ఎలక్ట్రిక్ వెహికల్స్లోనే కాదు సార్, ఒక కార్స్లో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా వాడవచ్చు. సో సింప్లీ దాని గురించి చెప్పాలంటే అది ఒక బ్యాటరీ. ఆ బ్యాటరీలో ఎప్పటికీ ఛార్జింగ్ అవ్వదు సార్. అంటే అనుకోవచ్చు ఇది ఇంపాసిబుల్ అని, బట్ ఇంపాసిబుల్ అనే పాసిబుల్ ఉంది కాబట్టి ఎస్ దట్స్ పాసిబుల్ సార్. అండ్ ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు పిలిచారు, మీడియా కూడా మిమ్మల్ని ప్రత్యేకించి చాలా తక్కువ టైంలోనే అందరూ మిమ్మల్ని ఫోకస్ చేసి మిమ్మల్ని బయటకు కనిపించాలి, బయట ప్రపంచానికి చూపించేలా చేశారు. పవన్ కళ్యాణ్ గారు పిలిచారు. ఓవరాల్గా మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే ముందుగా బిగ్ టీవీకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. ఎందుకంటే బిగ్ టీవీలో వచ్చిన కొన్ని కథనాల్లో సపోర్ట్ లేదు అని చర్చించారు. సో ఆ చర్చను చూసి, అలాగే గూగుల్లో కూడా దీనికి సంబంధించిన పార్ట్స్ అయితే వచ్చాయి. సో సార్ అయితే ట్విట్టర్లో చూసి నన్ను అయితే పిలిపించడం అయితే జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు నేను ఒకవేళ ఎవరైనా చేస్తే వాళ్ళకి ఇచ్చే సలహాలు, ముందు బెస్ట్ సప్లయర్ని చూసుకొని, అండ్ వాళ్ళ ముందు ఫ్రేమ్ని ముందు డైరెక్ట్గా చేయకుండా విజువల్గా ముందు డిజైన్ చేసుకొని, సో అదైతే దాన్ని ప్రాక్టికల్గా చేస్తే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. చూస్తున్నాం కదా, ఇంకా నాకు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకారం లభించిందంటే, ప్రోత్సాహం లభించిందంటే ఇంకా అద్భుతాలు చేస్తాను. ఇంకా ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ముందుకు వచ్చి నాకు సహాయం చేస్తే నాలాంటి వాళ్ళని ఇంకా చాలామందిని తయారు చేస్తానని చెప్పి సిద్ధు చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. For more videos like this, subscribe Big TV channel.